హాయ్ గైస్, ఈరోజు మనం మన లీడ్ కోడ్ 150 సిరీస్లో 2 పాయింటర్స్లోని లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి 3 సమ్. ఓకే, సో దీనికన్నా ప్రీవియస్ వర్షన్ 2 సమ్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఆల్రెడీ మనం కవర్ చేసినాం. సో ఈ వీడియో చూసే ముందు ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి రండి. ఓకే, సో బేసికల్లీ ఈ ప్రాబ్లం ఏమంటుందంటే మనకు ఒక అరే ఇచ్చిండు. అండ్ ఆ అరే నార్మల్ అరే, దానిలో నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ అన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ మనం ఏం చేయాలంటే దాంట్లో ట్రిప్లెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రిప్లెట్ అంటే ఏంటంటే ఆ 3 ఎలిమెంట్స్ లైక్ ఎనీ 3 ఎలిమెంట్స్ మనం యాడ్ చేస్తే వాటి సమ్ 0 వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఆ 3 ఎలిమెంట్స్ ట్రిప్లెట్స్ అయితే ఓకే. సో అట్లా మనకి ఎన్ని యూనిక్ ట్రిప్లెట్స్ ఉన్నాయో అవన్నిటిని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో అట్లా మనకి ఎన్ని యూనిక్ ట్రిప్లెట్స్ దొరుకుతాయో ఆ సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, అన్ని పాసిబుల్ సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ మనం ఒక అరేలో పెట్టి రిటర్న్ చేయాలి. సో ప్రాబ్లమ్ యొక్క కన్స్ట్రెంట్స్ చూస్తే మనకి అరే యొక్క లెంత్ వచ్చేసి 3 నుంచి 3000 వరకే ఉంది. ఓకే, సో అరే యొక్క లెంత్ అనేది తక్కువ ఉంది. అండ్ నెంబర్స్ యొక్క రేంజ్ అనేది -10⁵ నుంచి +10⁵ వరకు ఉంది. సో అరే యొక్క లెంత్ తక్కువ ఉంది కదా, సో ఇక్కడ దీన్ని మనం ఎట్లనో లాగా అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో ఇది వాడు క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్‌లో ఈ 2 సెట్స్ పాసిబుల్ అయితాయి. ఓకే, సో -1 ప్లస్ 0 వచ్చేసి ఓవరాల్‌గా వాల్యూ 0 అయితది. అండ్ దీనిది కూడా ఓవరాల్‌గా వాల్యూ 0 అయితది. అండ్ ఈ మొత్తాన్ని మనం ఒక అరేలో పెట్టి మనం రిటర్న్ చేసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే మన మైండ్‌కి రావాల్సిన ఫస్ట్ సొల్యూషన్ బ్రూట్ ఫోర్స్. సో ఈ కేస్‌లో మనం బ్రూట్ ఫోర్స్ ఎట్లా చేస్తాం? మనం ఏం చేయాలి? ఆల్ పాసిబుల్ 3 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం బ్రూట్ ఫోర్స్ చేయాలి. ఓకే, సో అంటే మనం సింపుల్‌గా 3 ఫోర్ లూప్స్ పెట్టుకుంటే మనకి ఆల్ పాసిబుల్ ట్రిప్లెట్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్ పాసిబుల్ ట్రిప్లెట్స్‌లో వాటి సమ్ 0 ఉందో లేదో అన్నది మనం O(1)లో చెక్ చేసేయొచ్చు. ఓకే, సో ఆ రకంగా మనం అన్ని పాసిబుల్ 3 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని చెక్ చేసి ఒకవేళ అది సమ్ 0 వచ్చిందనుకోండి, దాన్ని మనం ఇంకొక ఆన్సర్ అరేలో అపెండ్ చేసుకొని లాస్ట్‌కి ఆన్సర్ అనేది మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏమైతది? దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n³ అయితది. ఓకే, సో మరి n³ మనకి సొల్యూషన్ వర్కౌట్ అయితదంటే n³ సొల్యూషన్ మనకు వర్కౌట్ కాదు. ఎందుకు? n వాల్యూ వచ్చేసి మాక్సిమం 3000 వరకు వెళ్తుంది. ఓకే, సో 3000³ వచ్చేసి 9 ఇంటూ 10⁻9 అవుతది. ఓకే, సో ఇది చాలా ఎక్కువ 10⁻8 కన్నా. కాబట్టి ఈ కేస్‌లో మనకి టీఎల్ఈ వస్తది. కాబట్టి మనం ఈ n³ ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ n³ మనం ఎట్లా ఆప్టిమైజ్ చేస్తాం? మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసినాం. మన కన్‌స్ట్రెయింట్స్‌లో n వాల్యూ వచ్చేసి లైక్ 3000 వరకే వస్తుంది కదా. ఓకే, సో n వాల్యూ 3000 వస్తుందంటే మనకి ఇక్కడ n³ పాసిబుల్ కాదు. బట్ n² పాసిబుల్ అయితది. సో n² ఎందుకు పాసిబుల్ అయితది? ఎందుకంటే జస్ట్ 9 ఇంటూ 10⁻6 అనేది లెస్ దాన్ 10⁻8 అయితది. ఓకే, సో n² సొల్యూషన్ మనం ఏదైనా ట్రై చేయగలుగుతామా అని మనం చూడాలి. సో లెట్స్ సే మనకి ఇచ్చిన అరే ఇట్లుందనుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ అరేని సార్ట్ చేయాలి. ఓకే, సో సార్ట్ ఎందుకు చేయాలి? సో సార్ట్ చేయడం వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ అయితదా అంటే మనకేం ప్రాబ్లమ్ క్రియేట్ కాదు. మనకి జస్ట్ ఎలిమెంట్స్ అనేటివి ఇంకొంచెం ఆర్డర్‌లో వచ్చేస్తాయి. ఓకే, సో అట్లా ఆర్డర్‌లో రావడం వల్ల మనకి ఇంకొన్ని అబ్జర్వేషన్స్ వస్తాయి. బట్ ఓవరాల్‌గా మన ఆన్సర్ ఏమన్నా డిస్టర్బ్ అయితదా అంటే మన ఆన్సర్ ఏం డిస్టర్బ్ కాదు. ఒకవేళ మనం సార్ట్ చేసిన అరేలో దీంట్లో మనకి ఏం ట్రిప్లెట్స్ ఉన్నాయో మనం సార్ట్ చేయకుండా ఏం ట్రిప్లెట్స్ ఉన్నా కూడా సేమ్ అవే ట్రిప్లెట్స్ ఉంటాయి. ఆన్సర్ మాత్రం చేంజ్ కాదు. సో మనం అరేని సార్ట్ చేసేద్దాం. ఓకే, సార్ట్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? మనకి n³ వర్కౌట్ కాదు. బట్ n² వర్కౌట్ అయితది. ఓకే, సో n² తోటి మనం ఏమన్నా అప్రోచ్ ఆలోచించడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ సే మనం జస్ట్ ఒక సింపుల్ ఫర్ లూప్‌లో మనం ఇట్లా ట్రావర్స్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, జస్ట్ సింగిల్ ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక నంబర్‌కి వచ్చేస్తాం. ఓకే, సో లెట్స్ సే 1 దగ్గరికి వచ్చినాం. ఓకే, మనకి 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ సచ్ దట్ వాటి సమ్ 0 కావాలి. ఓకే, అండ్ మనం ఒకవేళ -1 అనేది మనం ఇప్పుడు కరెంట్ ఉన్న ఎలిమెంట్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అయిందనుకోండి ఏదో ఒక పాసిబుల్ సెట్‌లో. ఓకే, సో ఈ x అనేది -1 అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ మనకు తెలీదు దీంట్లో ఇంకేమొస్తాయి అనేది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్‌ని రీఅరేంజ్ చేస్తే బేసికల్లీ y + z = 1 అండ్ మనకి ఇట్లా ఒక ఈక్వేషన్ వచ్చేస్తది. సో బేసికల్లీ ఈ ఈక్వేషన్ యొక్క అర్థం ఏంటి? మన దగ్గర ఆల్రెడీ -1 అనే ఒక ఎలిమెంట్ ఉంటే మనం ఇక్కడ y ఇంకా z ప్లేస్‌లో ఏవైనా 2 నంబర్స్ పెట్టొచ్చు. సచ్ దట్ ఆ రెండిటి సమ్ అనేది 1 అయ్యి ఉండాలి. ఓకే, సో అట్లా మనకి ఎన్ని పాసిబుల్ నంబర్స్ పాసిబుల్ అయితాయో మనం అన్ని నంబర్ ఆఫ్ సెట్స్ ట్రిప్లెట్స్ మనం -1 తోటి క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 1 సమ్ వచ్చే ఏవైనా 2 నంబర్స్‌ని మనం పిక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూడంగానే మనకు ఫస్ట్ రావాల్సింది లైక్ 0 ఇంకా 1 ఈ రెండిటిని సమ్ చేస్తే మనకి 1 సమ్ వస్తది కాబట్టి -1 0 ఇంకా 1 అనేది ఒక ట్రిప్లెట్ పాసిబుల్ అయిపోయింది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ -1 ఉంది. అండ్ నెక్స్ట్ 2 కూడా ఉంది. ఓకే, సో -1 ఇంకా 2. ఓకే, సో ఇది కూడా మనకు ఒక ట్రిప్లెట్ పాసిబుల్ అయింది. ఓకే, సో బేసికల్లీ మనం ఏదన్నా ఒక నెంబర్ దగ్గరకొచ్చి ఆ నెంబర్‌ని మనం x అనుకోని మిగిలిన y ఇంకా z ఎన్ని పాసిబుల్ y సెట్స్ మనకి పాసిబుల్ అయితాయో అని మనం చెక్ చేయొచ్చు. ఓకే, అంటే మనం ఒక్కసారి -1 దగ్గరకొచ్చిన తర్వాత మనకి ఈ సబ్ అరేలో ఓకే, సో -1 తర్వాత పోర్షన్ మొత్తంలో -1 తర్వాత వచ్చిన ఈ సబ్ అరే మొత్తంలో మనం బేసికల్లీ ఏం ఫైండ్ ఔట్ చేయాలి? మనం ఈ 2 నంబర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సచ్ దట్ దాని సమ్ 1 కావాలి.
బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసినాం 2 సమ్ ప్రాబ్లమ్‌లో. ఓకే. సో 2 సమ్‌లో మనం ఏం చేసినాం, మనకు ఒక అరే ఇస్తే దాన్ని మనం సార్ట్ చేసేసినాం. ఓకే. సో అరే సార్టెడ్ ఉంది. ఇక్కడ కూడా అరే సార్టెడ్ ఉంది. ఓకే. సో ఇక్కడ అరే సార్ట్ ఉన్నప్పుడు మనం ఆ ప్రాబ్లమ్‌లో ఏం చేసినాం, మనం ఇక్కడ ఒక ఐ పాయింటర్ అండ్ ఇక్కడ ఒక జే పాయింటర్ పెట్టినాం. అండ్ ఒకవేళ దీని సమ్ ఇంకా దీని సమ్ మన టార్గెట్ కన్నా ఎక్కువ ఉంటే మనం జేని డిక్రిమెంట్ చేసుకున్నాం. అండ్ ఒకవేళ టార్గెట్ కన్నా తక్కువ ఉంటే మనం ఐని ఇంక్రిమెంట్ చేసుకున్నాం. ఓకే. సో ఈ రకంగా మనం ఒక సార్టెడ్ అరేలో ఏవైనా 2 ఎలిమెంట్స్ ఎక్స్, వై ఆ రెండిటిని సమ్ చేస్తే ఒక టీ సమ్ వచ్చే 2 పెయిర్స్‌ని మనం లైక్ ఇట్లా ఒక పెయిర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయగలిగాం. ఓకే. సో సేమ్ లాజిక్కే మనం ఇక్కడ కూడా వాడబోతున్నాం. సో ఇక్కడ ఎట్లా అప్లై చేస్తాం ఆ లాజిక్‌ని అంటే, మనం సేమ్ ఇక్కడ కూడా ఒక ఐ పాయింటర్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అండ్ మన జే పాయింటర్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన సమ్ ఏంటి, టార్గెట్ సమ్. మనకు కావాల్సిన టార్గెట్ సమ్ అనేది 1. ఎందుకంటే లైక్ అది మన ఈ ఈక్వేషన్ నుంచి మనకు వచ్చేసింది. టార్గెట్ సమ్ 1 కావాలి. ఓకే. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. ఐ ప్లస్ జే -1 ప్లస్ 3 వచ్చేసి ఎంత 2. కాబట్టి ఇది టార్గెట్ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి మనం జేని డిక్రిమెంట్ చేసుకున్నాం. ఓకే. సో జే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు -1 ఇంకా 2. ఇప్పుడు దీని యొక్క సమ్ ఎంత వచ్చింది, దీని యొక్క సమ్ 1 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఒక పేర్ దొరికింది. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ట్రిప్లెట్ దొరికిన తర్వాత మనం ఈ -1ని ఇంకా మన ఐ ఇంకా జే పొజిషన్స్‌లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం మన ఆన్సర్ వెక్టార్‌లోకి అపెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు -1 ఇంకా 2 అనేది మన ఆన్సర్ వెక్టార్‌లోకి లైక్ అపెండ్ చేసేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనకి జస్ట్ -1 తోటి ఒక్కటే వస్తదా పెయిర్ అంటే ఒకటే రాదు. మనకు -1 తోటి స్టార్ట్ అయినాయి. లైక్ -1 మనం ఒక ఎలిమెంట్ అనుకుంటే 1 సమ్ వచ్చే పెయిర్స్ చాలా ఉంటాయి. ఓకే. కాబట్టి మనం జస్ట్ ఒకటి దొరకంగానే ఇక్కడ ఆపొద్దు. ఇంకొన్ని దొరుకుతాయా అని మనం సెర్చ్ చేయాలి. ఓకే. సో ఇంకొన్ని సెర్చ్ చేయాలంటే ఎట్లా చేయాలి? బేసికల్లీ మనం ఐని ముందుకు జరపాలి. ఇంకా జేని వెనకకి జరపాలి. సచ్ దట్ మళ్ళీ మనం సేమ్ నంబర్స్ దగ్గర ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఐ అనేది మనం -1 దగ్గర పెట్టుకొని చేసినాం కదా ఇంతసేపు. సో -1 కాకుండా వేరే ఇంకా నెక్స్ట్ నంబర్ ఏది ఉంటదో ఆ నంబర్‌కి మనం మూవ్ కావాలి. ఓకే. సో ఇక్కడ ఐ జస్ట్ తర్వాతనే మనకి 0 ఇంకో కొత్త నంబర్ ఉంది. కాబట్టి ఐని ఇక్కడికి మూవ్ చేద్దాం. ఓకే. బట్ ఈ కేస్‌లో మనం ఆల్రెడీ 2 చూసినాం. బట్ నెక్స్ట్ నంబర్ కూడా ఇక్కడ 2నే ఉంది. కాబట్టి జేని ఈ 2 దగ్గర కాకుండా ఈ 1 దగ్గరికి తీసుకొని రావాలి. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 చూసేసినాం కాబట్టి. ఓకే. సో ఐజే ఇప్పుడు మళ్ళీ కొత్త పొజిషన్స్‌లోకి వచ్చేసినాయి. అండ్ మళ్ళీ సేమ్ మన సమ్ తీసుకొని ఒకవేళ టార్గెట్ కన్నా ఎక్కువ ఉంటే జేని డిక్రిమెంట్ చేస్తాం. లేదంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే. సో మళ్ళీ చేద్దాం. 0 + 1 = 1. సో ఇది ఎగ్జాక్ట్ టార్గెట్ వాల్యూ వచ్చేసింది మనకి. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకొక పేరు దొరికింది. అది 0 ఇంకా 1. కాబట్టి మళ్ళీ -1, 0, 1ని మనం మన ఆన్సర్ వెక్టార్‌లోకి పుష్ బ్యాక్ అపెండ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని పెయిర్స్ పాసిబుల్ అయితాయని మళ్ళీ మనం ఐని ముందుకు జరపాలి అండ్ జేని వెనకకి జరపాలి. సో ఇప్పుడు ఐని ముందుకు జరిపితే ఐ ఎక్కడికెళ్తది? సో ఇక్కడ మళ్ళీ 0కొస్తే మళ్ళీ 0 సేమ్ ఎలిమెంట్ కదా! మనం అది స్కిప్ చేసేయాలి. ఓకే. సో కాబట్టి ఐ అనేది ఇక్కడికొస్తది అండ్ జే అనేది ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ కూడా 1 ఉంది. ఇక్కడ కూడా 1 ఉంది. సో ఈ రెండిటిని స్కిప్ చేసి జే అనేది ఇక్కడికొచ్చేస్తది. ఓకే. సో ఇప్పుడు ఐ ఇంకా జే అనేది క్రాస్ అయిపోయినాయి. సో క్రాస్ అయినప్పుడు మన అల్గోరిథంని మనం స్టాప్ చేసేస్తాం. ఓకే. సో ఈ రకంగా మనం ఒక ఎలిమెంట్‌ని పిక్ చేసుకుంటే దాని తర్వాత వచ్చే అరే మొత్తంలో మనం ఆల్రెడీ 2 సమ్ ప్రాబ్లమ్‌లో అప్లై చేసిన 2 పాయింటల్ అల్గోరిథమే ఇప్పుడు దీంట్లో ఒక సబ్ ప్రాబ్లమ్ లాగా అప్లై చేస్తాం. ఓకే. సో అట్లా మనం ఈ నంబర్‌కొచ్చి ఇది అప్లై చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఈ నంబర్‌కొచ్చి ఇది అప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ నంబర్‌కొచ్చి ఇది అప్లై చేస్తాం. అండ్ అట్లా ఈచ్ నంబర్‌కెళ్ళి 2 పాయింటర్‌ని అప్లై చేసేస్తాం. ఓకే. బట్ దీంట్లో ఒక్క ప్రాబ్లమ్ ఉంది. సో ఆ ప్రాబ్లమ్ ఏంటంటే లెట్స్ సే లైక్ ఇక్కడనే చూడొచ్చు మీరు. ఓకే. సో ఇక్కడ -2 ఉంది. మనం దీనితోటి మన 2 పాయింటర్ అప్లై చేసేసినాం. అండ్ కొన్ని ట్రిప్లెట్స్ మన ఆన్సర్‌లోకి లైక్ పుష్ బ్యాక్ అయిపోయినాయి. అపెండ్ అయిపోయినాయి. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ మన ఫర్ లూప్‌లో మనం నెక్స్ట్ ఎలిమెంట్‌కెళ్ళి మళ్ళీ -2 తోటి మళ్ళీ చేస్తాం. ఓకే. సో మళ్ళీ చేయడం వల్ల మళ్ళీ మనకు సేమ్ ఆన్సర్స్ వస్తాయిగా. కాబట్టి మనం ఒక్కసారి మనం -2 చేస్తే ఇక్కడ కూడా -2 కాకుండా నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందో ఆ ఎలిమెంట్‌కి మూవ్ అయిపోవాలి. ఓకే. సో మనం ఇంతకుముందు ఐ ఇంకా జేకి ఎట్లా చేసినామో అట్లనే -2 కాకుండా డైరెక్ట్ -1కి జంప్ అయిపోవాలి నెక్స్ట్ ఎలిమెంట్ ఏదుందో. ఇది ఎందుకు చేస్తాం? ఎందుకంటే మనకి డూప్లికేట్ ఆన్సర్స్ రావద్దు అని చెప్పిండు క్వెషన్‌లో. ఓకే. సో ఈ రకంగా చేస్తే మన సొల్యూషన్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమైతది? మనం ఔటర్ ఫర్ లూప్‌కి ఒక O ఆఫ్ n తీసుకుంటున్నాం. ఓకే. అండ్ ఫర్ లూప్ లోపట మనం మళ్ళీ ఒక 2 పాయింటర్ రన్ చేస్తున్నాం. ఓకే. సో ఈ 2 పాయింటర్ అనేది కూడా మళ్ళీ O ఆఫ్ n తీసుకుంటుంది. కాబట్టి మన ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n² అయితది. ఓకే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఏమైనా ఎక్స్‌ట్రా స్పేస్ వాడుతున్నాం అంటే ఎక్స్‌ట్రా స్పేస్ ఏం వాడట్లేదు. మనం జస్ట్ ఒక వెక్టార్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఇది కూడా మనం రిటర్న్ చేయాల్సిన వెక్టార్. ఓకే. సో మనం జస్ట్ మన అల్గోరిథం కోసమే ఏం ఎక్స్‌ట్రా స్పేస్ వాడట్లేదు. కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయడం అవసరం లేదు. అండ్ మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1లో ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని కోడ్ చేసేద్దాం. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అరే యొక్క సైజ్ తీసుకుందాం. n = సైజ్ అండ్ మనకు కావాల్సిన ఇంకొక వెక్టర్ తీసుకుందాం. ఇది మనం రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ వెక్టర్. ఓకే. సో ఇప్పుడు మన ఔటర్ ఫర్ లూప్‌లో ఫర్ i = 0, i <n
ఇది. ఓకే. సో ఇప్పుడు మనకి నమ్స్ ఆఫ్ i అనేది x యొక్క వాల్యూ అవుతది. ఓకే. సో మన ఈక్వేషన్‌లో y + z ఈక్వల్స్ టు ఏదో టార్గెట్ వస్తది కదా! సో ఆ ప్లేస్‌లో మన టార్గెట్ ఏమైతది -x అయితది. ఓకే. సో టార్గెట్ ఈక్వల్స్ టు -1 నమ్స్ ఆఫ్ i. ఓకే. సో బేసికల్లీ ఇది మన టార్గెట్ అయితది. అండ్ ఈ టార్గెట్ తోటి మనం ఇంతకుముందు అప్లై చేసిన 2 సమ్ అల్గోరిథం అప్లై చేయాలి. ఓకే. సో దానికి మనం లెఫ్ట్ ఈక్వల్స్ టు సో ఇంతకుముందు ij తోటి ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! సో ఇక్కడ జస్ట్ లెఫ్ట్ ఇంకా రైట్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. సో లెఫ్ట్ ఈక్వల్స్ టు i+1 అండ్ రైట్ ఈక్వల్స్ టు n - 1. ఓకే. సో ఇవి మన 2 పాయింటర్స్. మన i తర్వాత పాయింట్ నుంచి 2 పాయింటర్స్ స్టార్ట్ అయితాయి. సో ఇప్పుడు ఈ అల్గోరిథం ఎప్పటి వరకు రన్ కావాలి? సో ఈ అల్గోరిథం లెఫ్ట్ ఈస్ లెస్ దాన్ రైట్ ఉన్నంత సేపు ఈ అల్గోరిథం రన్ కావాలి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ సమ్ తీసుకుంటాం. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నమ్స్ ఆఫ్ రైట్. ఓకే. సో సమ్ వచ్చేసింది ఇఫ్ సమ్ ఈజ్ లెస్ దాన్ టార్గెట్ అయితే టార్గెట్ కన్నా తక్కువ ఉందంటే అప్పుడు మనం ఒక చిన్న నెంబర్‌ని పెద్దగా చేయాలి. కాబట్టి లెఫ్ట్‌ని ప్లస్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ సమ్ అనేది గ్రేటర్ దాన్ టార్గెట్ ఉంటే ఇప్పుడు మనం రైట్‌ని -1 చేస్తాం. ఓకే. సో ఎల్స్ కండిషన్‌లో మనకి ఇప్పుడు ఒక పేరు దొరికింది. సో ఈ పేరు దొరికితే మనం ఏం చేయాలి? ఆన్సర్‌లోకి పుష్ బ్యాక్ చేయాలి మనకు వచ్చిన వాల్యూ. సో పుష్ బ్యాక్ ఒక వెక్టర్ పుష్ బ్యాక్ చేయాలి. అండ్ ఆ వెక్టర్‌లో ఏముంటాయి? నమ్స్ ఆఫ్ i ఉంటది. మనం ఆల్రెడీ ఫర్ లూప్ తోటి ఒకటి అనుకున్న నెంబర్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లెఫ్ట్ ఇంకా రైట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో నమ్స్ ఆఫ్ లెఫ్ట్, నమ్స్ ఆఫ్ రైట్. ఓకే. సో ఈ 3 నెంబర్స్ మనం ఆన్సర్ వెక్టర్‌లోకి పుష్ బ్యాక్ చేసాం. ఓకే. సో ఈ పుష్ బ్యాక్ చేసిన తర్వాత మనం లెఫ్ట్‌ని జస్ట్ బై 1 ఇంక్రిమెంట్ చేస్తే సరిపోదు కదా! ఓకే. సో బై 1 జస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం. రైట్ -1. ఓకే. సో లెఫ్ట్ ఇంకా రైట్‌ని ఒక స్టెప్ అయితే ముందుకి వెనక్కి జరుపుతాం. బట్ ముందుకి వెనక్కి జరిపిన తర్వాత కూడా మనకి సేమ్ నెంబర్ రావచ్చు మళ్ళీ. ఓకే. కాబట్టి దానికోసం వైల్ లెఫ్ట్ ఈస్ లెస్ దాన్ రైట్ ఈ కండిషన్ పెట్టుకొని అండ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ సేమ్ యాస్ లైక్ ఈక్వల్ టు లెఫ్ట్ -1. ఓకే. సో ప్రీవియస్ నెంబర్‌కి సేమ్ ఉందనుకో మనం లెఫ్ట్‌ని ఇంకొంచెం ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే. కాబట్టి ఇక్కడ మనం ఇది ఒక వైల్ లూప్‌లో పెడదాం. అండ్ ఇక్కడ రైట్‌లో కూడా సేమ్ కాపీ పేస్ట్ ఇక్కడ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ +1 ఉంటుంది అంతే. రైట్ -1. ఓకే. సో ఇవి మన 2 ఫర్ లూప్స్. దీంతోటి మనం లెఫ్ట్ ఇంకా రైట్ మళ్ళీ నెక్స్ట్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్‌కి మనం రిటర్న్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ఇంకొక మోడిఫికేషన్ చేయాలి. సో ఏంటా ఇంకో మోడిఫికేషన్ అంటే మనం ఈ ఫర్ లూప్‌లో కూడా డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయాలి కదా! ఓకే. సో మనం xని -1 అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ -1 అంటే మనకి మళ్ళీ సేమ్ ట్రిప్లెట్స్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇక్కడ లైక్ ప్రీవియస్ నెంబర్ సేమ్ నెంబర్ అయితే స్కిప్ చేసాం కదా! ఇక్కడ కూడా అంతే చేస్తాం. ఒకవేళ i ఈక్వల్స్ టు 0 అయినా ఓకే. సో దీనికి ప్రీవియస్ నెంబరే ఉండదు కాబట్టి అండ్ నమ్స్ ఆఫ్ i ఈస్ నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ i -1. ఓకే. సో ఇది 0 అయినా లేకపోతే ప్రీవియస్ నెంబర్‌కి ఈ నెంబర్ నాట్ ఈక్వల్ అయినా అప్పుడు మాత్రమే ఇదంతా చేయాలి. ఓకే. సో ఈ మొత్తాన్ని మనం ఈ కండిషన్‌లో పెట్టుకుందాం. ఓకే. ఎల్స్ కేస్‌లో మనం ఏం రాయడం అవసరం లేదు. జస్ట్ ఇంక్రిమెంట్. ఓకే. సో లాస్ట్‌కి ఏం చేసాం? లాస్ట్‌కి ఆన్సర్‌ని రిటర్న్ చేసాం. ఓకే. సో ఇది మన కోడ్. దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సారీ ఇక్కడ ఆర్ ఉండాలి కదా! అండ్ కాదు ఆర్ ఉండాలి. మనం ఒకటి మర్చిపోయినాం. ఏంటది? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేని సార్ట్ చేయాలి కదా! సో సార్ట్ ఆఫ్ నమ్స్ డాట్ బిగిన్, నమ్స్ డాట్ ఎండ్. ఓకే. సో మనం అరేని సార్ట్ చేసిన తర్వాత ఈ అల్గోరిథం పర్ఫార్మ్ చేయాలి. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ అండ్ దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. ఓకే. సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ లీడ్ కోడ్ 150 సిరీస్‌ని మీరు మిస్ కావద్దు అనుకుంటే మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.